నకిలీ బ్యాంక్ రసీదులతో డ్వాక్రా గ్రూప్ సభ్యుల నగదు కొట్టేసిన ఘటన తిరుపతిలో వెలుగు చూసింది. 26 డ్వాక్రా గ్రూప్ సభ్యులకు ఆర్పీగా నౌహిరా ఉన్నారు. బైరాగిపట్టణలోని ఇండియన్ బ్యాంక్ మాజీ మేనేజర్ ధనుంజయ, మెప్మా సిబ్బంది అమ్మాజీ, ప్రమీల, రెడ్డమ్మ, వసంత, ఫాతిమాతో నౌహిరా కుమ్మక్కయ్యారు. డ్వాక్రా గ్రూప్ సభ్యులకు చెందిన ₹1 కోటి నకిలీ డిపాజిట్ కౌంటర్ ఫైల్ తీసుకుని బ్యాంకులో చెల్లించకుండానే నకిలీ రసీదులు సృష్టించి ఆర్పీతో పాటు బ్యాంక్ మేనేజర్, మెప్మా సిబ్బంది కొట్టేశారు. రుణాలు చెల్లించాలంటూ ఒత్తిడి రావడంతో బాధితురాలు మాధవి ఫిర్యాదు చేయడంతో వీరి భాగోతం బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సార్, నా పేరు మాధవి. నేను 33వ వార్డులో ఉంటాను. 7వ వార్డులో నుహీరా అనే ఆర్పీ దగ్గర మేము సంఘం జరుపుకుంటున్నాము. ఆమె ఏం చేస్తుంటే మా దగ్గర నుంచి అన్ని ఆమె డబ్బులు మొత్తం లోన్ డబ్బులు అన్నీ ఆమె నేనే కడతాను అని తీసుకొని వెళ్ళి ఇప్పుడు 1,50,000 మాకు లోన్ వచ్చింది. సో ఆమె ఏం చేస్తుందంటే బ్యాంక్లో కట్టకుండా తీసుకెళ్ళిపోయింది. బ్యాంక్ వాళ్ళు మాకు ఫోన్ చేసి మీరు వచ్చి మీరు రండి బ్యాంక్ దగ్గరికి, ఇన్ని నెలలుగా మీరు అమౌంట్ కట్టలేదు, మీరు బ్యాంక్ దగ్గరికి రండి అనేసి అంటున్నారు. మాకు ఆ లోన్ తీరిపోయి కూడా 1.5 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి మీకు లోన్ అయిపోయింది, మీరు రండి అనేసి అంటున్నారు. ఇండియన్ బ్యాంక్లో సార్, బైరాపట్టిలోని ఇండియన్ బ్యాంక్. ఏప్రిల్ 26, 2025, 26లో తీసుకున్నాం. ఇప్పుడు బ్యాంకులో ఏమంటారమ్మా? వీళ్ళు ఆర్పీ వాళ్ళు మేడం వాళ్ళు వస్తారు, వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని డెసిషన్ తీసుకుంటాము. సిఓ మేడం వాళ్ళు